హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి కొంతమంది ఎస్సీ స్టూడెంట్స్కి అయితే అమౌంట్ క్రెడిట్ అయ్యింది, కొంతమందికి ఇంకా అవ్వలేదు. సో అటువంటి వారందరికీ కూడా త్వరలోనే క్రెడిట్ అవుతుంది, వెయిట్ చేయండి. అలాగే కొంత అమౌంట్ మాత్రమే మాకు క్రెడిట్ చేశారు, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఎప్పుడు వేస్తారంటే, కొంతమందికి కొంత అమౌంట్ ఎందుకు వేశారంటే సిఎస్ఎస్ అమౌంట్ మీకు రిలీజ్ చేస్తారు కదా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మీకు పడుతుంది. ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే, మిగతా క్యాస్ట్ వాళ్ళకి కాదు. సో మరి మనకి నారా లోకేష్ గారు ఇక్కడ చెప్పినట్లు ఒక న్యూస్ అయితే వచ్చింది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారని సోమవారం ఉండవల్లిలోని నివాసంలో నారా లోకేష్తో ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో కాలేజీ యాజమాన్యాల సమస్యలను మంత్రి నారా లోకేష్కు వివరించారు. క్యాలెండర్ ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆర్టీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్లకు సంబంధించి తొలి విడతలో 788 కోట్ల రూపాయలకు గాను ఇప్పటి వరకు 571.96 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు నారా లోకేష్ చెప్పారంట. 216.04 కోట్ల రూపాయలను కూడా వచ్చే 2-3 రోజుల్లో విడుదల చేస్తామని ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారంట. అంటే మిగతా అమౌంట్ 2-3 రోజుల్లో విడుదల చేస్తున్నట్లు ఈ న్యూస్ వలన మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ 2-3 రోజులు అమౌంట్ క్రెడిట్ అయినట్లయితే కామెంట్ అయితే చేయండి. మరి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కొంతమంది పెండింగ్ అమౌంట్ అంటే లాస్ట్ ఇయర్ అమౌంట్ మరి రిలీజ్ చేయలేదని అంటున్నారు. సో మరి అది కూడా అమౌంట్ చూసుకొని తర్వాత రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ దగ్గర మనీ లేదని పథకాలు కూడా వాయిదా వేస్తున్నారు కదా. సో మరి ఈ విధంగా అయితే మనకి అప్డేట్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.